నేను సరిగా ఉన్న తర్వాత రక్షించబడతానని చెప్తాం కాదు, ఉన్న పాటను వచ్చే రక్షణ పొందాలి. నీ బలహీనతని ఎరిగి బలవంతుడైన యేసుని గుర్తెరిగి, నా రక్షకుడు. యేసు అన్న పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. ఆయన నా రక్షకుడు, ఆయన నన్ను రక్షిస్తాడు. ఇదిగో ప్రభువా, నన్ను నేను సమర్పించుకుంటున్నాను, ఇదిగో నా జీవితాన్ని నన్ను నేను సమర్పించుకుంటున్నాను, నన్ను బాగు చేయి, నన్ను సరిచేయి, నన్ను మార్చు. పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిసం ఇచ్చేవాడు ఎవరండి? యేసు ప్రభు. మనుషులు కాదు. మనుషులు మిమ్మల్ని నీటితో బాప్తిసం ఇస్తారేమో కానీ, యోహాను చెప్తాడు కదా, బాప్తిసం ఇచ్చే యోహాను, నా వెనక వచ్చేవాడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిసం పొందావా అంటే, మనుషులకు వచ్చే ఈ బోటకాలు నాకు వద్దులే, ఈ గోల నాకు వద్దులే, ఇవన్నీ నాకు వద్దులే. యేసుని ఎరుగుతాం. నీ దేవుని దగ్గరకి నువ్వు చేరే అంతము కాదు, ప్రారంభం. యేసు ప్రభుని ఎరుగుతాము, తండ్రి దగ్గరికి వెళ్తానికి ఆయన మార్గమై ఉన్నాడు. యేసుని ఎరుగుతాము, ఓకే, దేవుడు ఉన్నాడు, నన్ను ప్రేమించే తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి నన్ను రక్షిస్తానికి తన కుమారుని లోకంలోకి పంపించి తన క్రయధనము ద్వారంగా నన్ను వెలపెట్టుకొని, ఆయన చేసిన కార్యాన్ని బట్టి నా శిక్ష అంతా కొట్టివేసి నేను ఆయనను చేరటానికి అవకాశం కలిగింది అనేది గుర్తెరుగుతాం. ఈరోజు చాలామంది క్రైస్తవులకి నీకు తండ్రి అయిన దేవుడు ఉన్నాడంటే చాలామందికి తెలియదు.